వినయ్ కుమార్ గారు, మ్, అలాగే ఈ వెబినార్లో పాల్గొంటున్న మిత్రులు, పెద్దలు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన అంశం మీద నన్ను ప్రసంగించమన్నందుకు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి మొదటగా ధన్యవాదాలు. ఈరోజు దేశమంతా ఒక ముఖ్యమైన చర్చ జరుగుతుంది. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లును ఒకదాన్ని ప్రవేశపెట్టి మహిళలకు పార్లమెంటు, శాసనసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కోసం మేము రాజ్యాంగాన్ని సవరిస్తున్నాం, కాబట్టి అన్ని పార్టీలు సహకరించండి అని చెప్పేసి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ తీవ్రమైన వాదోపవాదాలు, చర్చలు జరిగిన తర్వాత ఆ బిల్లు ఓటమి చెందింది. కేంద్ర ప్రభుత్వం తన బిల్లుని నెగ్గించుకోలేకపోయింది. రాజ్యాంగ సవరణ బిల్లు అంటే ఆ రోజు పార్లమెంట్లో, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కనీసం 2/3 వంతు హాజరై ఉండాలి సభ్యులు. అలాగే హాజరైన సభ్యుల్లో మళ్ళీ 2/3 వంతు ఓటు చేయాలి అనుకూలంగా. అప్పుడే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందుతుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆ రకంగా 2/3 వంతు మెజారిటీని పొందలేకపోయింది ఈ రాజ్యాంగ సవరణ బిల్లు. అలాగే అనుకూలంగా, ప్రతికూలంగా ఓట్లు వేసిన సంఖ్యల మధ్య స్వల్పమైన తేడా, ఒక 50 ఓట్లు తేడా మాత్రమే వచ్చింది. అంటే దాదాపు ప్రతిపక్షం అంతా ఐక్యమైంది. ఆ రకంగా దీన్ని తిరస్కరించింది. ఈ తిరస్కరణకు ప్రతిపక్షాలు చాలా కారణాలు చెప్పినాయి. మహిళా రిజర్వేషన్లకి తాము అనుకూలమని, అవి సత్వరం అమల్లోకి రావాలని కోరుకుంటున్నామని, కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మహిళా రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలని. మహిళా రిజర్వేషన్ల ముసుగులో, ఆ బిల్లు ముసుగులో బీజేపీ రాజకీయ దుర్బుద్ధిని ప్రదర్శించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం తనకు అనుకూలంగా పార్లమెంటు స్థానాలను పెంచుకోవడానికి డీలిమిటేషన్ చేసి తమకు అనుకూలమైన పద్ధతిలో సరిహద్దులను నిర్ణయించుకోవడానికి దీని వెనక ఒక దురుద్దేశం ఉంది. ఆ దురుద్దేశంతో ఈ సవరణ బిల్లుని, ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని తెచ్చింది. అందుకని దీనిలో చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ సమావేశంలోనే పెట్టిన ఈ సవరణ బిల్లుని మరికొంత సవరించి డీలిమిటేషన్ తోటి లంకెను తీసివేసి అచ్చంగా, స్వచ్ఛంగా మహిళా రిజర్వేషన్ బిల్లుని పద్ధతిలో ప్రవేశపెడితే సానుకూలంగానే స్పందిస్తామని కూడా ప్రతిపక్షాలు చెప్పినాయి. కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, దానికి సిద్ధం కాలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లుకి, డీలిమిటేషన్కి ఉండే లింకు ఏదైతే సవరణ బిల్లులో డ్రాఫ్ట్లో ఉందో దాన్ని తీసివేయడానికి తిరస్కరించింది. అందుకని ప్రతిపక్షాలు ఇది మోసపూరితమైన బిల్లు, కుట్రపూరితమైన బిల్లు, రాజకీయ స్వార్థంతో కూడుకున్న బిల్లు కాబట్టి మేము దాన్ని అంగీకరించలేము, ఇది మహిళలకు ఏమాత్రం లాభం చేయాలనే ఉద్దేశం దీని వెనక లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పి వ్యతిరేకించింది. అలాగే ప్రతిపక్షాలు చెప్పిన విషయాలు సావధానంగా విని అవి లోపమా, నష్టమా, మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎందుకు డీలిమిటేషన్ తోటి లింక్ పెట్టాల్సి ఉంది, లింకు పెట్టకుండానే ఆ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం లేదా, అవకాశం ఉంటే ఎందుకు పెట్టడం లేదు, ఈ ప్రశ్నలకి పార్లమెంట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోవడం కాదు, చెప్పడానికి ఇష్టం కూడా లేదు. ఆ ప్రశ్నలన్నింటినీ దాటవేసి సమాధానం చెప్పకుండా ప్రతిదాడి చేసి భూషణలతోటి ప్రతిపక్షాలని విమర్శలకే పార్లమెంట్ సమావేశాల్లో అధికారపక్షం వ్యవహరించింది. అందుకనే గత్యంతరం లేని స్థితిలో ఓటింగ్లో బిల్లు వీగిపోవడం జరిగింది. అంతటితోటి ఆగకుండా తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు దేశాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఒక ప్రసంగం కూడా చేశారు. ఆ ప్రసంగంలో ప్రతిపక్షాలను దుమ్మెత్తి పోశారు.
వీళ్ళు మహిళలకు ద్రోహం చేశారని, పాపం చేశారని, భ్రూణ హత్య చేశారని, వారిని మహిళలు క్షమించరని, ఈ రకంగా ఒక ప్రధానమంత్రి ఉండి భాషని కూడా అదుపులో లేకుండా చాలా విషపూరితంగా ప్రతిపక్షాలను దూషిస్తూ ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసంలో సారాంశం కన్నా తిట్ల పురాణమే ఎక్కువ ఉన్నది. అది అంత ఆగ్రహానికి, వారి వైఫల్యాన్ని పొందినందుకు అంత ఆగ్రహానికి గురైనట్టుగా దాంట్లో మనకు కనిపిస్తూ ఉంది. ఆ సమయంలోనైనా సరైన పద్ధతిలో వ్యవహరించడానికి ప్రభుత్వం సిద్ధం కాలేదు. అలాగే ఇంత ముఖ్యమైన బిల్లు, ప్రతిపక్షాలని సహకరించాలని చెప్పేసి అనుకుంటా బిల్లు పార్లమెంట్లో పెట్టబోయే ముందు ప్రతిపక్షాలన్నిటి మధ్య సయోధ్య సాధించేదానికి, ఏకాభిప్రాయం సాధించేదానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా ప్రయత్నం చేసిందంటే ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే అటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలు కొత్తవేం కాదు, పాతవే. వాటన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. వాటన్నిటి గురించి ప్రజల మధ్య చర్చ జరుగుద్ది. అప్పుడు ఆత్మనష్టంలో పడాల్సి వస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. అందుకని ఆ రకమైన చర్చకు సిద్ధం కాలేదు. ఎందుకంటే చాలా ముందుగానే ఇటువంటి ఆలోచన ఉందని తెలిసినప్పుడే ప్రతిపక్షాలన్నీ అడిగినాయి, ముందుగా అఖిలపక్షం వేయండి, మీరు ఏ పద్ధతిలో సవరణ చేయాలనుకుంటున్నారో చెప్పండి, మా సూచనలు కూడా మేము తెలియజేస్తాం. ఆ రకంగా ఒక ఏకాభిప్రాయానికి వద్దాం, ముఖ్యమైన విషయం కాబట్టి ఏకాభిప్రాయానికి వచ్చి ఆ రకంగా అందరం కలిసే ఈ మహిళలకు రిజర్వేషన్ బిల్లు ఆమోదించుకుందామని చెప్పేసి ప్రతిపాదన పెట్టి కాంగ్రెస్ వారు ఉత్తరం రాశారు, సిపిఎం ఉత్తరం రాసింది. దాదాపు అన్ని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చినాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కనీసం అఖిలపక్ష సమావేశానికి కూడా వేయడానికి కూడా సిద్ధం కాలేదు. ఎంతకన్నా చిన్న చిన్న సమస్యల మీద కూడా చాలా సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో కూడా ఒకటి సమావేశాలు అట్లాంటివి నిర్వహించింది. కానీ ఈ విషయం మీద మాత్రం అఖిలపక్షాన్ని వేయడానికి సిద్ధం కాలేదు. ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఏకాభిప్రాయం సాధించి ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం లేదు, రాజకీయాల కోసం మాత్రమే ఇది ఉద్దేశించినది దీంట్లో స్పష్టంగానే ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, చాలా ఎక్కువ కాలం జరిగే సమావేశాలు. ఆ సమావేశాల్లో ఈ బిల్లు తీసుకురావచ్చు. కానీ ఆ సమావేశాలన్నిటి ముగించుకొని మళ్ళీ కొంత సమయం ఇచ్చి మళ్ళీ ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో ఈ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమిటి అని చెప్పేసి మరో ముఖ్యమైన విషయం. ఆ బడ్జెట్ సమావేశాలు అయితే సుదీర్ఘకాలం సమావేశాలు. ఆ సమావేశాల్లోనే ఒక 2 రోజులు 3 రోజులు ఈ చర్చకి కేటాయించవచ్చు. బడ్జెట్ సమావేశాల సమయం సరిపోదంటే దాన్నే ఒక 2-3 రోజులు పొడిగించవచ్చు. అలాగే ఈ బిల్లుని ముందుగానే ప్రతిపాదన చేసి, సమావేశాల ముందుగానే ప్రతిపాదన చేసి ఈ 4 రోజుల్లో ఏకాభిప్రాయం సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేయొచ్చు. కానీ ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అసలు బిల్లు పెడతారా లేదా అనే సంశయం చాలా కాలం కొనసాగించారు. బిల్లులో ఏముంటుందో ఉండదో అని చెప్పేసి దాని మీద సంశయం కొనసాగించారు. ఆఖరికి పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టేదాకా, ప్రత్యేక పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టేదాకా బిల్లు గురించి చెప్పడానికి సిద్ధం కాలేదు. కానీ అనేక లీకేజీలు, ఇన్ని పార్లమెంట్ సీట్లు ఉంటాయని, డిలిమిటేషన్కు ముడి పెడతారని, ముడి పెట్టరని, రకరకాల పద్ధతుల్లో బయట ఊహాగానాలు చేసుకునేదానికి, గందరగోళం సృష్టించేదానికి, ఒక వాతావరణాన్ని తమకు సానుకూలంగా చేసుకునేదానికి ముందుగానే మీడియాలో లీకేజీల ద్వారా ప్రయత్నం చేశారు తప్ప సూటిగా ఇవి చర్చించాలని చెప్పేసి పత్రలో పెట్టడానికి కూడా చేయలే. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ఏవైతే విమర్శ చేసినాయో దీని వెనక దురుద్దేశం ఉంది తప్ప సదుద్దేశం లేదు. మహిళల రిజర్వేషన్ ముసుగులో డీలిమిటేషన్ని ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఒక కుట్ర దీంట్లో ఉన్నది తప్ప దీంట్లో నిజాయితీ కానీ నిబద్ధత కానీ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి లేదు, దాని మిత్రపక్షాలకు లేదని చెప్పేసి స్పష్టంగానే విమర్శించడం కాదు, ఈ పరిణామం అంతా చూస్తే, ఈ కాలక్రమం అంతా చూస్తే అది స్పష్టంగానే మనకి కనపడతా ఉంది.
ఇటువంటి నేపథ్యంలో ప్రతిపక్షాలు విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేస్తున్నాయి. వాటికి చిత్తశుద్ధి లేదు అని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే విమర్శ చేస్తుందో దాన్ని మరికొంత వివరంగా చరిత్రలోకి వెళ్ళి చూస్తే అది ఇంకా మరింత స్పష్టంగా కనపడుతుంది. మొదటిది ప్రతిపక్షాలు చెప్తుంది, ప్రతిపక్షాలే కాదు విఘ్నులు చాలామంది చెప్పేది ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లుకి దీనికి డీలిమిటేషన్కి ఎందుకు లింక్ పెట్టాలి, పెట్టకుండా చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది మహిళా రిజర్వేషన్లో చర్చ వచ్చినప్పుడల్లా డీలిమిటేషన్కి ఏమైనా లింక్ పెట్టుందా అంటే గతంలో అది ఎప్పుడు లేదు. మహిళా రిజర్వేషన్లు 33% కావాలని చాలా కాలం నుంచి ఆందోళన చేస్తుంది. ఈ ఆందోళన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 2010లో మొట్టమొదటిసారిగా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు తయారు చేసి పార్లమెంట్లో చర్చకి పెట్టారు. ఆ చర్చకి పెట్టినప్పుడు ఆ బిల్లును రాజ్యసభలో 2010లో రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభలో 2010లో 2/3 వంతుతోటి ఆమోదించారు. అయితే 2 సభలు ఆమోదించాలి కాబట్టి రాజ్యసభ నుంచి లోక్సభకి వచ్చింది. లోక్సభలో ఆ బిల్లును కొంతమంది కొన్ని పార్టీలు వ్యతిరేకించినాయి. ఆ రోజు యూపీఏ ప్రభుత్వం ఉంది. ఆ యూపీఏ ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం, కొంతమంది మీద ఆధారపడతా ఉంది. కాబట్టి ఆ సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే కొన్ని పార్టీలు, ముఖ్యంగా ఎస్పీ, ఆర్జేడీ ఇటువంటి పార్టీలు ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లులోనే బీసీలకు కూడా రిజర్వేషన్లు పార్లమెంటు శాసనసభల్లో ఉండేట్టుగా ప్రతిపాదన వస్తేనే మద్దతిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. దానికి ఇష్టం లేని కేంద్ర ప్రభుత్వం లేదు, ఇష్టం లేకపోయినా పార్లమెంట్లోకి వెళితే వాళ్ళు మిత్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దూరం అవుతారేమని చెప్పే భయంతో కానీ లోక్సభలో దాన్ని పెట్టడానికి సిద్ధం కాలేదు. ఆ లోపల లోక్సభ రద్దయిపోయింది. రద్దయిపోయిన తర్వాత ఆ బిల్లు ల్యాప్స్ అయిపోయింది, అంటే అది చచ్చిపోయినట్లు లెక్క. అది 2010లో బిల్లు. మరి ఆ 2010లో ఈ బీజేపీ వాళ్ళే ఈ డీలిమిటేషన్ లింక్ పెట్టాలని చెప్పేసి రాజ్యసభలో ఏం చెప్పాల. మరి ఏం చెప్పకుండా ఈ మహిళా రిజర్వేషన్కి డీలిమిటేషన్కి లింక్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు అడిగే ప్రశ్న. దీనికి సమాధానం ఏమీ లేదు. ఇక రెండో అంశం, 2014లో ఎన్నికల్లో బీజేపీ తమ మేనిఫెస్టోలో గతంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైంది వాటన్నిటి ముందుకు తీసుకురావడంలో మేము గెలిస్తే మేము మహిళా రిజర్వేషన్ బిల్లుని సత్వరం తీసుకొచ్చి పెడతామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. 2014లో వాళ్ళు గెలిచారు. మరి 2014 నుంచి 2023 దాకా బీజేపీ ఏం చేస్తుంది అంటే దాదాపు 9 సంవత్సరాల పాటు ఏం చేసింది అని చెప్పేసి ఎవరైనా అడగడం, 11 సంవత్సరాల పాటు బీజేపీ 9 సంవత్సరాల పాటు బీజేపీ ఎందుకు కదలలేదని చెప్పేసి అది ప్రశ్న వస్తుంది. 2014లో ఎవరు అడగలేదా అని చెప్పేసి అంటే 2017లో పార్లమెంట్లోనే అప్పుడు సీతారాం యేచూరి గారు మార్క్సిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన బ్రతికే ఉన్నారు. ఆయన పార్లమెంట్లో రైజ్ చేశారు, ఇది 33% రిజర్వేషన్ని వెంటనే అమలు చేసేదానికి బిల్లు తీసుకురావాలని చెప్పేసి పార్లమెంట్లో రైజ్ చేశారు. ఆ రోజు దానికి దాటవేసే సమాధానం చెప్పారు, అప్పుడు చేయలేదు. ఆ తర్వాత సిపిఎం పార్లమెంట్ సభ్యురాలే లోక్సభలో శ్రీమతి గారు 2018లో మళ్ళీ దాన్ని రైజ్ చేశారు. ఆ రోజు దాన్ని దాటవేశారు, దాన్ని చేపట్టడానికి వాళ్ళు సిద్ధం కాలేదు. మరి ఎందుకని వారు ఆ రోజు ఇది అత్యవసరమైన సమస్యగా ఎందుకని పరిగణించలేదు? 2010లో పెట్టారు, 14 అధికారంలో వచ్చారు. 14 అధికారం 2-3 సంవత్సరాల పాటు అడుగుతూనే ఉన్నారు. ఎందుకని అత్యవసర సమస్యగా భావించి ఇప్పుడు ప్రతిపక్షాలను ద్రోహం చేశారు, భ్రూణ హత్యలు చేశారు, పాపం చేశారని చెప్పి విమర్శ చేస్తున్నారే. మరి అధికారంలో ఉండి బిల్లును తీసుకురాని వాళ్ళు మహాపాపులు అవుతారు తప్ప మహిళలకి క్రూరంగా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు తప్ప న్యాయం చేసిన వాళ్ళే ఎందుకు అవుతారు? అందుకని ఆ రోజు ఆ రకంగా కాలయాపన చేశారు. మరి 2019 ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల ముందైనా
దీన్ని చేపట్టచ్చు, ఎందుకు చేపట్టలేదని చెప్పేసి అడుగుతున్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే అప్పుడు ఏం ఆటంకాలు లేవు, దాదాపు అందరూ సమర్థించడానికి సిద్ధమయ్యే ఉన్నారు. కానీ దానికి సిద్ధం కాలేదు, అందుకని అది తీసుకోలేదు. 2019లో ఎన్నికలైనవి. ఎన్నికల్లో మరింత 2014లో వచ్చిన దానికన్నా ఎక్కువ స్థానాలను గెలుచుకొని బీజేపీ మళ్ళీ అధికారానికి వచ్చింది. మోడీ గారు అధికారానికి వచ్చారు. ఆ రోజు మళ్ళీ 33 రిజర్వేషన్లు అమలు జరుపుతామని చెప్పన్నారు. మరి 2019లో అధికారానికి వచ్చిన తర్వాత 2023 దాకా ఆ మాట ఊసే ఎత్తలేదు. దాదాపు 4 సంవత్సరాలు రిజర్వేషన్ల గురించి మర్చిపోయారు. అడుగుతున్నారు, మహిళా సంఘాలు ఇవన్నీ బయట ఆందోళనలు చేస్తున్నాయి. ఎన్ని చేసినా కానీ ఉలికే లేదు, పలుకు లేదు. కానీ 2023 సెప్టెంబర్లో ఇంకా ఏప్రిల్ మేలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి నోటిఫికేషన్ ఇవ్వబోయే ముందు దాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చి మాకు చిత్తశుద్ధి ఓట్లేయండి అని చెప్పేసి రుజువు చేసుకోవాలని చెప్పేసి తాపత్రయంలో 2023లో మళ్ళీ పార్లమెంట్లో ఒక రాజ్యాంగ సవరణని బిల్లు 106 రాజ్యాంగ సవరణ బిల్లుని తీసుకొచ్చి పెట్టారు 2023లో. అప్పుడు ఆ రోజు మళ్ళీ పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకురావడం కూడా అది ఒక పచ్చి మోసం, అది ఒక దగా. ఏమి పెట్టారు? మొట్టమొదటిసారిగా 2023లో ఆ బిల్లులో సెన్సెస్కి లింక్ పెట్టి, ఆ సెన్సెస్ తర్వాత డీలిమిటేషన్కి లింక్ పెట్టి మొట్టమొదట రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఆ రోజు ప్రతిపక్షాలని వ్యతిరేకించినాయి. డీలిమిటేషన్కి లంక పెట్టద్దు, సెన్సెస్కి లంక పెట్టద్దు, మీరు దాన్ని మహిళా రిజర్వేషన్లు అమలు జరపండి. మహిళా రిజర్వేషన్లు అమలు జరిపితే ఎప్పుడు సెన్సస్ వస్తే సెన్సస్ని బట్టి మార్చుకోవచ్చు, ఎప్పుడు డీలిమిటేషన్ వస్తే ఆ డెమిలేషన్కి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, ప్రతిసారి జరుగుతున్నట్టు. కానీ దీనికి మహిళలకి ఎందుకు లింక్ పెట్టాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపక్షాలను అడిగినాయి. అయినా ఖాతరు చేయలేదు. ఆ రోజు ఆ లింక్ తీసేసి దాన్ని పాస్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు అందరూ డిమాండ్ చేశారు. కానీ అప్పుడు కూడా కుట్రాయి. ఎందుకంటే అది 2024లో వర్తించకుండా చేయడం కోసం, అది దుర్దేశపూర్వకంగా జస్ట్ ఎన్నికలకు ముందు దాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టడం. ఎన్నికలకు ముందు పెట్టినా కానీ డీలిమిటేషన్ పెట్టకపోతే 2024లోనే దాన్ని అమలు జరపాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ 543 సీట్లలోనే 33% రిజర్వేషన్ చేయడం పెద్ద కష్టం కాదు. లాటరీ పద్ధతిలోనైనా సీట్లని కేటాయించవచ్చు. 33% ఏ రాష్ట్రానికి ఎన్ని పార్లమెంట్ సీట్లను బట్టి 33% రాష్ట్రాలకు విభజన చేయొచ్చు. ఆ రాష్ట్రంలో ఏ పార్లమెంట్ స్థానం మహిళలకు వస్తుందో అని చెప్పేసి మొదటిసారి నిర్ణయించేటప్పుడు లాటరీ ప్రాతిపదిక మీద నిర్ణయం తీసుకోవచ్చు. ఆ లాటరీ ప్రాతిపదిక మీద తీసుకోవచ్చు అని చెప్పి 2010 బిల్లులో కూడా ఉన్నది. కాబట్టి ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఈ డీలిమిటేషన్ తోటి, సెన్సెస్ తోటి లింక్ పెట్టకపోతే 2024లోనే మహిళా బిల్లు అమలు జరపాల్సి వస్తుందని చెప్పేసి బీజేపీకి తెలుసు. అందుకని 2024లో మహిళల రిజర్వేషన్ అమలు జరపకుండా ఉండేదానికోసం, అదే సమయంలో ఆ ఎన్నికల్లో మేము మహిళల కోసం రిజర్వేషన్ కోసం ముందుకు వచ్చామని చెప్పేసి ఎన్నికల్లో ప్రచారం చేసుకుని లబ్ధి పొందేదానికోసం 2023 సెప్టెంబర్లో ఈ బిల్లుకి డీలిమిటేషన్కి లంక పెడుతూ చేసింది. ఎక్కడ కూడా దురుద్దేశం కనపడుతుంది. అలాగే ఈ డీలిమిటేషన్ లింకు బీజేపీ తెచ్చింది, అంతకుముందు లేదు. దానికి సహజసిద్ధంగా లింక్ అవసరం ఉందా అంటే సహజసిద్ధంగా ఆ లింక్ అవసరమే లేదు. ఒక దుర్బుద్ధితోటి 2024 ఎన్నికల్లో ఎగ్గొట్టడానికి, అదే సందర్భంలో రాజకీయంగా మహిళా రిజర్వేషన్లను ఉపయోగించుకునేదానికి అది 2023 బిల్లు పెట్టారు. అది అయిపోయింది. ఒకవేళ సెన్సెస్ని ఉపయోగించుకొని, అలాగే డీలిమిటేషన్ ఉపయోగించుకున్నామని, తద్వారా మహిళా రిజర్వేషన్ 2024లో అమలు జరుపుదామని చెప్పేసి దానికి చిత్తశుద్ధి ఉంటే ఇంకో రకంగా వ్యవహరించండి ఇది. ఎందుకని ఆ సెన్సెస్నే ముందు నిర్ణయించవచ్చు కదా. 2023లో సెన్సెస్కి లింక్ పెట్టిపోయే ముందే ఆ సెన్సెస్నే ముందు జనగణన నిర్వహించవచ్చు. 2021లో జనగణన నిర్వహించాలి. ఎందుకంటే 2011 తర్వాత 10 ఏళ్ల తర్వాత
2021లో నిర్వహించడానికి ఏం చెప్పారు? అడ్డం వచ్చిందని ఏం చెప్పారు? కోవిడ్ అడ్డం వచ్చిందని చెప్పారు. 2019, 2020లో కోవిడ్ అడ్డం వచ్చింది కాబట్టి 21లో నిర్వహించలేకపోయామన్నారు. మరి 22లో నిర్వహించవచ్చు, 23 ప్రారంభంలో నిర్వహించవచ్చు. ఏం అడ్డం వచ్చింది? ఎందుకంటే సెన్సస్ ప్రక్రియని నిర్వహించడం అనేది మన దేశానికి కొత్త కాదు, మన యంత్రాంగానికి కొత్త కాదు. ఇప్పుడు 2026 సెన్సస్ని నిర్వహిస్తున్నారు. దానికి ఎంతమంది నుంచి ప్రారంభించారు? కాబట్టి ఈ కోవిడ్ తర్వాత వెంటనే సెన్సస్ ప్రారంభిస్తారని చెప్పేసి వాతావరణంలో కూడా క్రమేణా ఒక వంక పెట్టి ఆలస్యం చేస్తూ 2023 సెప్టెంబర్ దాకా ఎందుకు లాక్కొచ్చారంటే, ఎన్నికలకు ముందు సెన్సస్ నిర్వహించడం సాధ్యం కాదు, సెన్సస్ నిర్వహించకపోతే డీలిమిటేషన్ సాధ్యం కాదు, డీలిమిటేషన్ సాధ్యం కాలేదు కాబట్టి మహిళా రిజర్వేషన్ కూడా సాధ్యం కాదు అని చెప్పడం కోసం ఈ లింక్ని 23లో పెట్టారు తప్ప ఇంకోటి కాదు. ఇది అయిపోయింది. అందరూ వ్యతిరేకించారు. అయినా మేము మహిళా రిజర్వేషన్ని ముందుకు తీసుకొస్తాం అని చెప్పేసి చెప్పారు. ఇక ప్రతిపక్షాలు ఆ దశలో ఏం చేయగలిగిన స్థితి లేదు. ఆ సవరణ బిల్లు పాస్ అయింది. సరే, 2024 ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 26లో ఉన్నాం. మరి సెన్సస్ ప్రారంభించడానికి 2024 ఎన్నికలు అయిన వెంటనే సెన్సస్ ఎందుకు ప్రారంభించలేదంటే, అప్పుడు సెన్సస్ ప్రారంభిస్తే, సెన్సస్ బయటకు వస్తే, డీలిమిటేషన్ పూర్తి అయిపోతే మళ్ళీ మహిళా రిజర్వేషన్లు అమలు జరపాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని దానికి ఇష్టం లేదు. కాబట్టి 24 ఎన్నికల తర్వాత ఆలస్యం చేసి ఇప్పుడు 2026 ఏప్రిల్కి వచ్చి ఇప్పుడు బిల్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు బిల్లు పెట్టి దానికి డీలిమిటేషన్ సెన్సస్ లింక్ పెడితే 27లో సెన్సస్ పూర్తి అవుద్ది. ఆ తర్వాత డీలిమిటేషన్ అవుద్ది. ఆ డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్లు వస్తాయి. మళ్ళీ 29లో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు జరపడం సాధ్యం కాదు. 29లో కూడా మహిళా రిజర్వేషన్ అమలు జరపడం సాధ్యం కాదు కాబట్టి 2023లో డీలిమిటేషన్ సెన్సస్కు లింక్ పెట్టున్నాం కాబట్టి ఆ లింక్ తీసేసి మహిళా రిజర్వేషన్ని అమల్లోకి తీసుకొస్తాం 29లో అని చెప్పేసి చెప్పడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. మంచిది, ఆ లింకులు తీసేయండి, మేము మొదటి నుంచి చెప్తున్నాం. కానీ ఆ లింకులు తీసేసి ఇంకో కొత్త లింక్ ఇప్పుడు తగిలించారు. 2027 సెన్సస్ ఆలస్యం అవుతుంది కాబట్టి 2011 సెన్సస్ని ఉపయోగిస్తామని చెప్పేసి ఈరోజు పెట్టారు. 2011 సెన్సస్ మరి 2023లో కూడా ఉందిగా. మరి ఆ రోజు 2011 సెన్సస్ ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఈ రోజు 2027 కొత్త సెన్సస్ వస్తుంటే ఇప్పుడు మళ్ళీ ఆ పాత సెన్సస్ని తీసుకొచ్చి 2011 సెన్సస్ని తీసుకొచ్చి పెట్టడం వల్ల అర్థం ఏమిటి? 2011లో వచ్చిన జనాభా లెక్కలు 2027లో వచ్చే జనాభా లెక్కలు అంటే 16 సంవత్సరాల తర్వాత జనాభా లెక్కల్ని వదిలేసి 16 సంవత్సరాలకు ముందు జనాభా లెక్కల్ని రోజు తీసుకొని మేము డీలిమిటేషన్ చేస్తాం అని చెప్పేసి చెప్తున్నదంటే 2000 ఈ జనాభా లెక్కల మీద దానికన్నా ఈ 2011 సెన్సస్ని తీసుకొని లింకు పెడితే దానికి ఎక్కువ లబ్ధి వస్తుందని చెప్పేసి ఒక దుర్బుద్ధి దీంట్లో ఉండి ఆ రకంగా చేశారు. అందుకని 2023లో ఉండే సెన్సస్ని డీలిమిటేషన్ తీసేయండి, తీసేసి మహిళా రిజర్వేషన్ బిల్లుని పెట్టండి. అది ప్రతిపక్షాలు కోరుతుంది. కానీ ఇది తీసేసి కొత్త లింక్ని ఎందుకు పెట్టాలి? ఒకవేళ కొత్త లింక్ని పెట్టడం అవసరం ఉంటే మరి 2023లోనే 2011 గురించి మాట్లాడుకుంటే ఈ పాటికి అన్నీ అయిపోయి ఉండేది. 24లోనే రిజర్వేషన్లు అమలు జరిపే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ థాట్గా ప్రతిపక్షాలకు ఉపయోగపడకుండా ఉండేదానికి, మహిళలకు ఉపయోగపడే ఉండడానికి ఒక లింక్ని తీసేసి కొత్త లింక్ని ఈరోజు తీసుకొచ్చింది. అందుకని ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి అని చెప్పేసి ఉంది. కాబట్టి దుర్బుద్ధితోటి, స్వార్థంతో చేసిన ప్రక్రియని ఎందుకు ప్రతిపక్షాలు అంగీకరించాలనేది, అంటే బీజేపీకి సహకారం చేసి ఆ మతోన్మాద పార్టీని కొనసాగించడానికి, దాన్ని బలపరచుకోవడానికి ఈరోజు ప్రతిపక్షాలు భారతదేశంలో ఉండాలా, లేకపోతే ప్రతిపక్షాలు ప్రజల తరఫున నిలబడి ప్రజలకు అన్యాయం జరుగుతుంటే, మహిళలకు అన్యాయం జరుగుతుంటే దాని తరఫున మాట్లాడాలని చెప్పేసి ప్రతిపక్షాల ముందున్న సమస్య. ప్రజల తరఫున, మహిళల తరఫునే ప్రతిపక్షాలు ఉండదలుచుకుని అందుకనే ప్రతిపక్షాలు పార్లమెంట్లో వ్యతిరేకంగా ఓటు చేసినాయి. ఇది మొదటిది. ఇక రెండవది,
అసలు డీలిమిటేషన్ గురించి కూడా ఒక పెద్ద సమస్య. డీలిమిటేషన్ తోటి సమస్యలు లేవు కాబట్టి, అది న్యూట్రల్ కాబట్టి, దాని గురించి మనమేమి ప్రత్యేకంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కాబట్టి, దాని గురించి ఎందుకు ఆందోళన చెందుతారు? మహిళా రిజర్వేషన్ బిల్ సమర్థించవచ్చు కదా అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ ఈ దేశంలో ఎక్కడ చూసినా అటువంటి పద్ధతిలో దాని ప్రాధాన్యతను గమనించకుండా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు. కానీ డీలిమిటేషన్ చాలా ప్రమాదకరమైంది. ఈరోజు బీజేపీకి కావాల్సింది అది. రాజకీయంగా దేశానికి, దేశ సమైక్యతకి చాలా ప్రమాదం తెచ్చే పద్ధతి బీజేపీది. అటువంటి సమయంలో మహిళా రిజర్వేషన్లు అనే ఒక ముసుగులో వారి దేశానికి ప్రమాదకరం తెచ్చే పద్ధతిలో ఈ డీలిమిటేషన్ సమస్యని ముందుకు తీసుకొస్తుంటే దాన్ని విస్మరించడం అనేది దేశభక్తుల యొక్క పని కాదు, దేశభక్తులు చేయకూడని పని. అందుకని బీజేపీకి కాదు ఈరోజు దేశభక్తి ఉంది. బీజేపీకి దేశభక్తి లేదు. దీంట్లో చూస్తే దేశం ఏమైపోయినా పర్వాలేదు, సమైక్యత దెబ్బతిన్నా పర్వాలేదు, రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెరిగినా పర్వాలేదు, అది ఎంత దూరం తీసినా పర్వాలేదు, తన రాజకీయంగా లబ్ధి అవసరం అని చెప్పేసి దృక్పథం నుంచి అది ఆలోచించినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ చరిత్ర కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. డీలిమిటేషన్ ఎంత తీవ్రమైన సమస్యో, దాన్ని ఎంత జాగ్రత్తగా ఆలోచన 4 వైపుల నుంచి ఆలోచన తీసుకోవాలనేమో మనకు అర్థమవుతుంది. మనకందరికీ తెలుసు, పార్లమెంటు ఏర్పడినప్పుడు, స్వాతంత్రం వచ్చి పార్లమెంటు ఏర్పడినప్పుడు మొట్టమొదటి డీలిమిటేషన్ 1952లో జరిగింది. అంటే 51 జనాభా లెక్కల ప్రాతిపదిక మీద 1952లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. ఆ రోజు 489 పార్లమెంట్ స్థానాలని డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయించింది. తర్వాత మళ్ళీ 1957లో కొద్దిగా మళ్ళీ బౌండరీస్ని వాటిని అన్నిటిని సవరించి 494 స్థానాలని చేసింది. మళ్ళీ 1961 సెన్సెస్ తర్వాత 63లో మళ్ళీ ఈ జనాభా లెక్కల్ని వాటన్నిటిని చూసి సవరించి 522 స్థానాలుగా మార్చింది. తర్వాత మళ్ళీ 1973లో కొంత సవరణ చేసింది. సవరణ చేసినప్పుడు 542 స్థానాలు పాతయ్యి ఉంటే సిక్కిం అప్పుడు మన దేశంలో చేరింది, దానికి ఒక స్థానం చేసి 543 స్థానాలు. ఈ రకంగా డీలిమిటేషన్ కమిషను జనాభా లెక్కల్ని వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొద్ది స్వల్పమైన మార్పులతోటి ఆ సంఖ్యని మీరు చూడండి, 400 అంటే 490 నుంచి 1973 వచ్చేసరికి 543 పెరిగింది. అంటే ఓన్లీ 50 స్థానాలు మాత్రమే పెంచుకుంటూ పెరిగినాయి. కాబట్టి ఆ రూపంలో ఈ డీలిమిటేషన్ జరుగుతూ వచ్చింది. రాజ్యాంగంలో జనాభా లెక్కల దృష్టిలో పెట్టుకొని సమమైన జనాభా ఉండేట్టుగా, పార్లమెంట్ స్థానాల్లో సమంగా ఉండేట్టుగా విభజన చేయాలని చెప్పింది. ఆ రకమైన ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ కమిషన్. కానీ ఆ తర్వాత 1976లో ఒక రాజ్యాంగ సవరణని తీసుకొచ్చారు. అదేమిటంటే డీలిమిటేషన్ అనేది జనాభా ప్రాతిపదిక మీద మాత్రమే చేస్తే రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి 1971 సెన్సెస్ జనాభా ఏదైతే ఉందో ఆ జనాభాని స్థిరపరిచి దాని మార్పు లేకుండా దాని ప్రాతిపదిక మీద ఏర్పడిన స్థానాలని అలా ఉంచాలి అని చెప్పేసి 1976లో రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. ఎందుకు ఆ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది? ఆ రోజు జనాభా నియంత్రణ అని చెప్పేసేది ప్లానింగ్ మన దేశ విధానాల్లో ఒక ముఖ్యమైన ఉంది. ఎందుకంటే ఆహార ఉత్పత్తి తక్కువగా ఉంది, జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఆహారం కోసం విదేశాల మీద ఆధారపడుతూ ఉంటే ఇక్కడ మనం ఆహారాన్ని ప్రజలకు అందించలేకపోతున్నాం. విదేశాలు ఆహారం సరఫరా దేశాలు చాలా ఒత్తిడి చేసి మనల్ని బెదిరించి అదిరించే పరిస్థితి ఉంది. ఆ రోజు ఆ కాలంలో ఉన్న వాళ్ళైతే PL4 ఆ రకంగా చర్చలు మనం అందరం చూస్తాం. కాబట్టి దీన్ని అధిగమించేదానికి ఒకవైపున సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ రెవల్యూషన్ వీటన్నిటిని ముందుకు తీసుకురావడంతో పాటు రాజకీయంగా చూసుకున్నప్పుడు కుటుంబ నియంత్రణ పాటించడం, కుటుంబ నియంత్రణ ప్రోత్సహించడం అని చెప్పేసి ఒక ముఖ్యమైన అంశాన్ని కూడా
భారత ప్రభుత్వం ఒక విధానంగా రూపొంది. మీకు అందరికీ తెలుసు, త్రికోణం అనేది ఆ రోజు ఒక పెద్ద ప్రచార సాధనంగా ఎంత వచ్చిందో మనకందరికీ తెలుసు. అలాగే ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ లేకపోతే ఇతర వీటన్నిటి గురించి పెద్ద దేశవ్యాప్తంగా చర్చ అయ్యని మనం తెలుసు. వీటన్నిటి యొక్క పర్యవసానంగా దేశంలో కొన్ని రాష్ట్రాలు కుటుంబ నియంత్రణని గట్టిగా పాటించినాయి. ఆ విధానాలను అమలు జరిపినాయి. ప్రభుత్వ విధానాలను అమలు జరపడమే కాదు, కొన్ని రాష్ట్రాల్లో ఆర్థికాభివృద్ధి జరిగి బాగా చదువు పెరిగి, ముఖ్యంగా మహిళల చదువు బాగా పెరిగిన చోట కుటుంబ నియంత్రణ అనేది స్వచ్ఛందంగా వాళ్ళు ప్రభుత్వం యొక్క ప్రమేయంతో లేకుండానే స్వచ్ఛందంగా కుటుంబ నియంత్రణ పాటించడం జరిగింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో, కేరళలో బాగా చదువు ఉంది మహిళల్లో, అలాగే తమిళనాడులో బాగా చదువు ఉంది మహిళల్లో, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ కన్నా ఇక్కడ కూడా సాపేక్షంగా కొంత ఉంది. ఇటువంటి రాష్ట్రాలన్నింటిలోనూ జనాభా నియంత్రణ అనేది బాగా జరిగింది. ఉత్తరాదిన 2.5, 3 ఆ రకమైన రేంజ్లో ఉంటే అక్కడ దాదాపు 1.5కి ఇంకా 1కి తక్కువ కూడా అది పడిపోయిన పరిస్థితి. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని పట్టణాల్లోనూ కొన్ని ప్రాంతాల్లోనూ జనాభా నియంత్రణ మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. ఇది మన విధానపరమైన నిర్ణయాల మూలంగా దేశ పురోభివృద్ధిలో భాగంగా ఇవన్నీ జరిగినాయి. ఆ రకంగా ఈ కొన్ని రాష్ట్రాలు దీంట్లో విజయాలు సాధించినందుకు మనం ప్రశంసలు కూడా పెట్టాం. అంతర్జాతీయ సంస్థలు, దేశ సంస్థలు వాటిని పొగడ్తలో ముంచేసిన సందర్భాలు ఉన్నాయి. అది మంచి విషయంగా భావిస్తున్నాం. ఇప్పుడు అటువంటి జనాభా నియంత్రణ చేసిన చోట, జనాభా నియంత్రణ చేయనప్పుడు జనాభా పెరుగుదల రేట్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల బాగా ఎక్కువగా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల చాలా నామమాత్రంగా పరిమితంగా ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో జనాభా ప్రాతిపదిక మీద ఈ నియోజకవర్గాల విభజన జరిగితే, డీలిమిటేషన్ జరిగితే, లేదా ఆ రాష్ట్రాల యొక్క నియోజకవర్గాల సంఖ్యని జనాభా పెరుగుదల ప్రాతిపదిక మీద సంఖ్యను నిర్ణయిస్తే, జనాభా పెరుగుదలని జయప్రదంగా నియంత్రించిన రాష్ట్రాలకు తక్కువ అంతకుముందు కన్నా తక్కువ స్థానాలు, జనాభా నియంత్రణలో విఫలమైన రాష్ట్రాలకి అంతకుముందు కన్నా ఎక్కువ స్థానాలు ఆ రకంగా చేరతాయి. అంటే జనాభా నియంత్రణ చేసి దేశానికి మేలు చేసిన వారికి శిక్ష వేసి, రాజకీయ శిక్ష వేసి, జనాభా నియంత్రణలో వెనకబడిన రాష్ట్రాలకు రాజకీయంగా ప్రోత్సాహం కల్పించినట్టు అవుద్ది. ప్రోత్సాహకాలు వేరే రూపంలో ఉండటం అర్థం చేసుకోవచ్చు. రాజకీయ ప్రాతినిధ్య రూపంలో ఈ రకంగా ఒకరికి శిక్ష, ఇంకొకరికి ఇది చేయడం అని చెప్పేసేది. అందుకు శిక్ష, నేరం చేస్తే శిక్ష కాదు, మంచి చేస్తే శిక్ష. అలాగే తగినంత పద్ధతిలో దేశ అభివృద్ధికి విధానాలకి తోడ్పడిన వారికి మేలు చేసే పద్ధతిలో ఈ జనాభా ప్రాతిపదిక ఒక్కటినే తీసుకుంటే సమస్య వస్తుందని చెప్పేసి ఆ రోజు భావించడం జరిగింది. అందుకని 1976లో దాన్ని 543 స్థానాలకి 43 స్థానాలకి స్థిరపరచడం జరిగింది, మార్పు లేకుండా. 25 సంవత్సరాల పాటు దాన్ని అట్లా ఉంచాలని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు. అది ఆ గడువు పూర్తిగానే 2020 వాజ్పేయి గారు అప్పుడు ఆ రోజు అధికారంలో ఉన్నారు. ఆ రోజు ఆయన 2001లో ఆ రోజు మళ్ళీ ఈ చర్చలే వచ్చినాయి. గడువు అయిపోయింది కాబట్టి మనం ఆ సంఖ్యని స్థిరపరిచాం కాబట్టి ఆ స్థిరపరిచిన సంఖ్య పెంచడం, అలాగే జనాభా ప్రాతిపదిక మీద డిలిమిటేషన్ చేయడమా ఏమిటి అని చెప్పేసి మళ్ళీ చర్చకు వచ్చినప్పుడు 2001లో రాజ్యాంగ సవరణ చేశారు. 1976లో ఏదైతే చేశారో దాన్ని మరో 25 సంవత్సరాలు కొనసాగించాలి అని చెప్పేసి ఆ రాజ్యాంగ సవరణ యొక్క సారాంశం. అంటే 2001 నుంచి 25 సంవత్సరాలంటే 2026 సంవత్సరాల వరకు ఆ సంఖ్య కొనసాగాలి. 2026 సంవత్సరం తర్వాత మొదటి సెన్సెస్ ఏదైతే ఉంటుందో ఆ మొదటి సెన్సెస్ తర్వాతనే ఈ డిలిమిటేషన్ ప్రక్రియని జనాభా ప్రాతిపదిక మీద తీసుకోవాలని చెప్పి దాని యొక్క సారాంశం. ఇప్పుడు 2026 వచ్చేసింది కాబట్టి ఇప్పుడు డిలిమిటేషన్ చేయాలా? ఆ డిలిమిటేషన్ ప్రాతిపదికగా జనాభా గణాంకాల ప్రాతిపదిక మీద డిలిమిటేషన్ చేయాలనే సమస్య మళ్ళీ ముందుకి వచ్చింది. ఇప్పుడు
పార్లమెంటు ఈ సమస్యను ఎట్లా అధిగమించాలని చెప్పేసి ముఖ్యమైన సమస్య. దాన్ని అధిగమించడానికి 1971 ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని ఇంకొక కొంతకాలం కొనసాగించడం అన్న నిర్ణయం తీసుకోవాలి. లేదు సమగ్రంగా చర్చించి జనాభా పెరుగుదల రేట్లను పరిగణనలోకి తీసుకొని, దేశ సమైక్యతను పరిగణనలోకి తీసుకొని, ఇటువంటివన్నీ తీసుకొని ఏమైనా కొత్త మార్గం ఏదన్నా అంతర్జాతీయ అనుభవాలను తీసుకొని కొత్త మార్గం ఏదన్నా చూసుకొని ఆ రకంగా అయినా చేయాలి. ఆ పనులు ఏమీ చేయకుండా ఆ 27 సెన్సెస్కి విలువ లేకుండా, దాని ప్రాతిపదిక మీద వచ్చే అంశాలకు విలువ లేకుండా ఇప్పుడు 2011 సెన్సెస్ మీద చేద్దామని చెప్పేసి పక్కలో ఈరోజు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దీనిలో కూడా చిక్కులు ఉన్నాయి. ఈరోజు జనాభా ప్రాతిపదిక 2011 సెన్సెస్ అంటున్నారు. ఈ 16 సంవత్సరాల్లో షెడ్యూల్ కాస్ట్లు, ఎస్సీ ఎస్టీ జనాభా పెరిగింది. మామూలుగా డీలిమిటేషన్ వచ్చినప్పుడు వాళ్ళు పెరిగిన జనాభాకు అనుగుణంగా పార్లమెంట్ స్థానాలను మార్పులు చేయాలి. 2011లో చేస్తే ఈ కాలంలో పెరిగిన జనాభా పరిగణలోకి తీసుకోకపోతే మరి వారికి నష్టం జరుగుద్ది కదా. వారికి నష్టం జరుగుద్ది కాబట్టే కొత్త సెన్సెస్ దాకా ఆగాలని చెప్పేసి పాయింట్. వాళ్ళకి ఈ రిజర్వేషన్లో నష్టం చేయడం కోసమే 2011కు పోతున్నారని చెప్పేసి కూడా ఈరోజు విమర్శలు వస్తున్నాయి. అలాగే ఈ కొత్త సెన్సెస్లో కుల గణన కూడా చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. చాలా కాలం నుంచి బీసీలు వాటా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఈ కొత్త సెన్సెస్లో ఆ రకమైన బీసీల జనాభా గణన కూడా వస్తుంది. ఆ జనాభా గణన కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం పార్లమెంట్ స్థానాల్లో వాళ్ళ స్థానాలు ఇప్పటి వరకు ఎట్లా ఉన్నాయి ఏంటని పరిశీలన చేసి దాని గురించి కూడా ఏమైనా కొంత చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా నివారణ చేయొచ్చు. 2011 సెన్సెస్కి పోతే ఆ చర్చకి అవసరం లేకుండా, ఎందుకంటే ఆ జనాభా వివరాలు గణాంకాలు వచ్చినా దాని పరిగణలోకి డీలిమిటేషన్ తీసుకోరు కాబట్టి దాన్ని వదిలేసేయచ్చు. అది కూడా ఒక ముఖ్యమైన అంశం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ కొత్త జనాభా లెక్కలు ఇవన్నీ వచ్చినప్పుడు ఒకవేళ ఈ కొత్త జనాభా లెక్కల తర్వాతనే డీలిమిటేషన్ చేద్దాం అంటే ఆ రోజు కూడా జనాభా ప్రాతిపదిక మీద డీలిమిటేషన్ చేయడం అని చెప్పేసి ఈ దేశ పరిస్థితులకి సజావుగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పినట్టు ఇది ఒక పెద్ద ఉపఖండం, అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి. ఇటువంటి దేశం సమైక్యంగా ఉండాలని చెప్పంటే ఆ జనాభా నిష్పత్తే కొలబద్దగా తీసుకుంటే అది దేశ సమైక్యతని నిలబెట్టలేదు. ఇంతకుముందు చెప్పిన అనేక అసంతృప్తులు వస్తాయి. ఇంతకుముందే చెప్పిన మంచి చేసిన వాళ్ళకి శిక్షను, విధానాలను పాటించిన వారికి రక్ష చేసే పద్ధతులు ఎట్లా చేస్తారని చెప్పేసి అంశం ఎట్లా చర్చకు వచ్చిందో ఇట్లాంటి చర్చలు వస్తాయి. అందుకని దీన్ని సాకల్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకని ప్రతిపక్షాలని చెప్పినాయి, డిలిమిటేషన్ కానీ, సెన్సెస్ కానీ, అలాగే సీట్లు పెంపకం కానీ, ఆ పెంచిన సీట్లు వివిధ రాష్ట్రాలకి ఎంతంత విభజన చేయాలి, ఇవన్నీ తీవ్రమైన సమస్యలు, చాలా ఇంప్లికేషన్స్ సమస్యలు. ఈ రకంగా చేయడం న్యాయం కాదు అని చెప్పేసి అందుకని మహిళా రిజర్వేషన్లు ఆలస్యం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లింక్ పెట్టక్కర్లేదు. మిగతా సమస్యలు సాకల్యంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకని దాని లింక్ తీసేయండి, తీసేసి చర్చ మొదలెడదాం అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పడంలో ఒక ముఖ్యమైన కారణం అండి. చివరికి నేను ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇది అసందర్భంగా ప్రతిపక్షాలు ఏమి వాదన చేయడం లేదు. దేశ సమైక్యత గురించి ఇప్పుడు బీజేపీ వారికి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్తుంటారు అఖండ భారతదేశం. అఖండ భారతదేశం అంటే హిందీ భారతదేశమేనా? మిగతా రాష్ట్రాలు అఖండ భారతదేశంలో లేవా? మిగతా భాషలు అఖండ భారతదేశంలో లేవా? మరి వాటికి ప్రాధాన్యత లేదా? రాజ్యాంగంలో అన్ని భాషలు సమానం, అన్ని కులం, ప్రాంతం, మతం ఇవన్నీ తేడా లేకుండా ఉండాలని చెప్పేసి, వ్యత్యాసం లేకుండా అందరం పౌరులు అని చెప్పంటున్నాం. మరి ఆ వ్యత్యాసాలు ఉంటే ఆ వ్యత్యాసాలను ఎట్లా అడ్డం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కదా. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ ఇది తప్ప దేశ సమైక్యత గురించి వాళ్ళు పట్టలేదు. అందుకని వారి దేశభక్తి ఉందని చెప్పి అనుకోవడం. దేశభక్తులు ఎవరన్నా ఉన్నారంటే నిజంగా ఈ వ్యత్యాసాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజలను ఎలా ఐక్యంగా ఉంచాలి, రాష్ట్రాలను ఎలా ఐక్యంగా ఉంచాలని చెప్పేసి నిజమైన దేశభక్తి అవుతుంది. ఆ దేశభక్తి దృష్టితోటే ఈరోజు దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి. అలాగే అంతర్జాతీయ అనుభవాలు చూడండి. ఈరోజు అమెరికా ఉంది, అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి.
వాళ్ళ సెనెట్లో చిన్న రాష్ట్రం, ఒక పట్టణం అంత రాష్ట్రాలు కూడా ఉన్నాయి అమెరికాలో. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, చాలా చిన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. మీరు అమెరికా మ్యాప్ చూస్తే తెలుస్తుంది. చిన్నదా పెద్దదా అనే దాంతో నిమిత్తం లేకుండా సెనెట్లో ప్రతి రాష్ట్రానికి రెండు సభ్యులు ఉంటారు. అలాగే పెద్ద రాష్ట్రాలకు కూడా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో వాళ్ళ ప్రాతినిధ్యం, వాళ్ళ జనాభా లెక్కలు ఉండవు. పెద్ద రాష్ట్రానికి కొంత ఎక్కువ ఉంటాయి, కానీ వాళ్ళ జనాభా ఎంత ఉందో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఆ రాష్ట్రాలకి ఉండవు. ఒకవేళ ఆ రాష్ట్రానికి స్థానాలు లెక్కన్న ఒక్కొక్క స్థానం విలువ ఉంటుంది. ఒక రాష్ట్రంలో ఒక మనం ఆ భాషలో చెప్పిన పార్లమెంట్ సభ్యుడు యొక్క విలువ 10 ఓట్లు అయితే, ఇంకో రాష్ట్రంలో ఒక పార్లమెంట్ సభ్యుడు ఓటు విలువ 5 ఉంటుంది. ఇంకో రాష్ట్రంలో ఒక పార్లమెంట్ సభ్యుడు విలువ, అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ విలువ అతి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష ఎన్నికలకు వచ్చినప్పుడు. ఎందుకని ఆ వ్యత్యాసం ఇస్తున్నారు? జనాభా నిష్పత్తి కాదు. ఆ రాష్ట్రాలని సమైక్యంగా ఉంచాలంటే రాష్ట్రాలన్నీ కూర్చొని అనేక విషయాలను పరిగణలో తీసుకొని వాళ్ళు కొన్ని పద్ధతులు అనుకున్నారు, దాన్ని అమలు జరుపుతున్నారు ఐక్యత కోసం. లేకపోతే ఈ మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశం లాంటిది. ప్రపంచంలో 130-140 దేశాలని చెప్పి అంటున్నాం. చాలా 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 చిన్న చిన్న దేశాలు కూడా ఉన్నాయి. వాటన్నిటితో పోల్చి చూసుకుంటే మన రాష్ట్రాలు పెద్ద పెద్ద దేశాలతో సమానమైన స్థితి. ఇటువంటి స్థితిలో సమైక్యంగా ఉంచాలని చెప్పంటే జనాభా నిష్పత్తిని ఒకదాన్ని పరిగణలోకి తీసుకునే దానికి కుదరదు. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది చెప్తున్నారు, ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లించాలి ఒక వ్యక్తి అనేదాన్ని మనం ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఎందుకు పెడుతున్నాం? తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి తక్కువ నిష్పత్తి, తక్కువ పర్సెంటేజీ, ఆదాయం బాగా పెరిగే కొంది, ఇంకా బాగా పెరిగే కొంది చాలా ఎక్కువ శాతం ఎందుకని మనం పన్నులు వసూలు చేస్తాం. కాబట్టి చిన్న ఆదాయం కలిగిన వాడికి కాస్త ఎక్కువ దన్ను ఇవ్వాలి. ఎక్కువ ఆదాయం కలిగిన వాళ్ళని ఎక్కువ పన్ను వసూలు చేసిన వాళ్ళు తమాయించుకోగలరని చెప్పేసి ఉద్దేశంతో మనం చేస్తాం. అలాగే ఈ రాజకీయాల్లో కూడా రిగ్రెసివ్ ఓటింగ్ అని చెప్పి అంటాం. అంటే పెద్ద పెద్ద రాష్ట్రాలకి తక్కువ స్థానాలు ఉండేట్టు, చిన్న రాష్ట్రాలకి ప్రాతినిధ్యం కోసం కొంత మెరుగైన ప్రాతినిధ్యం ఉండేట్టుగా కూడా రాజకీయ ప్రాతినిధ్యం అనేక దేశాల్లో జరుగుతుంది. అనేక దేశాలు ఎందుకు, మన దేశంలోనే ఉన్నాయి. ఇప్పుడు ప్రతి లక్షద్వీప్కి ఒక స్థానం ఉంది, అండమాన్కి ఉంది. జనాభా నిష్పత్తి ప్రకారం అయితే వాళ్ళకి ఏ స్థానాలు ఉండకూడదు. కాబట్టి జనాభా లేదు కాబట్టి తిరస్కరించే పద్ధతులు ఉంటే దేశ సమైక్యతను ఎలా మనం సమకూరుస్తాం? కాబట్టి ఇటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక కన్సెన్సస్ తోటి ఈ సంఖ్యల మీద వాటన్నిటి మీద అవేమీ ఆర్బిటరీగా ఉండక్కర్లా, ఏదో ఒక పద్ధతి ఏర్పాటు చేసుకొని నిర్ణయం చేసుకోవాలి తప్ప ఒక జనాభా అనేది పరిగణలోకి తీసుకుంటే ఎక్కువ మందిని కంటే ఆ రాష్ట్రం, ఎక్కువ జనాభా పెరిగిపోతే ఆ రాష్ట్రం. ఇప్పుడు వివిధ రకాల జాతులు అవి జనాభాలు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆందోళన చేస్తుంటారు. ఎందుకు ఆందోళన చెందుతున్నారు? మరి అక్కడేమో ఆందోళన చెందుతుంటారు, ఇక్కడేమో జనాభా నిష్పత్తి ప్రాతిపదిక మీద రాజకీయాలు నడపాలని చెప్పేసి చెప్తుంటారు. ఇది ఏ రకంగా తర్కబద్ధం అని చెప్పేసేది, హేతుబద్ధం అని చెప్పేసేది కూడా సమస్య ఉంది. అందుకని స్పష్టంగా మనం కోరాల్సింది, మహిళా రిజర్వేషన్లకి, డిలిమిటేషన్కి, సీట్ల సంఖ్యను పెంచడానికి సెన్సెస్ నిర్వహణకి లింకు వద్దు. ఈరోజు పార్లమెంట్లో స్థానాలు ఉన్నాయి, అసెంబ్లీలో స్థానాలు ఉన్నాయి, 33% అమలు జరపండి. దానికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురండి. రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తే దాన్ని అమలు జరపడం 5 వారం రోజుల పని. ఎందుకంటే ఇప్పుడు మనం పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఇవన్నీ వచ్చినప్పుడు రిజర్వేషన్ల కోసం కసరత్తు చేస్తూ ఉంటారు, రొటేషన్ కోసం కసరత్తు. దీన్ని కూడా కసరత్తు చేయొచ్చు, వారం రోజులు పూర్తి చేయొచ్చు. ఇక సెన్సెస్ జరిగిన తర్వాత ఆ సెన్సెస్ ప్రాతిపదిక మీద, కులగణన ప్రాతిపదిక మీద మనం జనాభా నిష్పత్తిలో చేయాలా, లేకపోతే ఇతర అంశాలని పరిగణలో తీసుకొని డిలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఆలోచన చేయొచ్చు. ఆ డిలిమిటేషన్ అయిన తర్వాత దాంట్లో ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ఎలా ఉండాలని చెప్పేసి కూడా దాంట్లో చర్చ చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ
అప్పుడు మళ్ళీ ఈ మహిళా రిజర్వేషన్లు కూడా దాంట్లో కొత్త డిలిమిటేషన్ అయిన వాటిలో కూడా కొనసాగింపు చేయొచ్చు. అది పెద్ద కష్టమైన పని కాదు. అందుకని ఏ రూపంలో చూసుకున్నా కానీ ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేసింది చాలా దేశానికి, దేశ సమైక్యతకి, మహిళలకి చాలా అన్యాయం చేసింది. దీనికి వారు ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలి. రాబోయే కాలంలో దేశానికి వారు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ కాదని చెప్పేసి మేము భావిస్తున్నాం. దీన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. మహిళల రిజర్వేషన్ వెంటనే అమలు జరిపేదానికి చర్యలు తీసుకోమని కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది. ఇది మిత్రులారా నేను చెప్పే విషయాలు. థ్యాంక్ యూ. ఒక ప్రశ్న కాదు, ఒక అభిప్రాయం వచ్చింది. ఇందిరా దండ్యాల ఉమెన్స్ రిజర్వేషన్ షుడ్ నాట్ బి ఆన్ ది బేసిస్ ఆఫ్ సెన్సెస్. మీరు చెప్పారు, అయినా కూడా ఈమె స్పష్టంగా చెప్తారేమో అని అడుగుతున్నాను. అంటే మొదటిది ఏంటంటే మహిళా రిజర్వేషన్లు దాని ప్రాధాన్యత దానికి ఉంది, అలాగే సెన్సెస్ దాని ప్రాధాన్యత దానికి ఉంది, అలాగే డీలిమిటేషన్ ప్రాధాన్యత కూడా ఉన్నది. ఎందుకంటే పార్లమెంటరీ జనాభా పెరిగినా కానీ పార్లమెంటరీ స్థానాలు పెంచడం లేదని చెప్పేసి విమర్శ ఉంది. అలా అని చెప్పేసి పార్లమెంటరీ స్థానాలు పెంచుకుంటూ పోతే పెద్ద ఒక బందెల దొడ్లాగా అయిపోయి చర్చలు సక్రమంగా జరగకుండా జరిగిపోద్దామని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 543 స్థానాలు బీజేపీ వారు చెప్తున్నట్టు 815 నుంచి 850 దాకా చేసేందుకు అది ఏం చర్చలు జరుగుతాయి అని చెప్పేసి ఆ చర్చ ఉంది. కానీ ఈ చర్చలన్నీ జరుపుకొని తగిన నిర్ణయాలు చేయాలని చెప్పంటే మహిళా రిజర్వేషన్కి లింకులు ఉండకూడదు. అలాగే సెన్సెస్ ప్రాధాన్యత దానికి ఉంది. ఎందుకంటే రిజర్వేషన్లు అనుభవించే వాళ్ళు జనాభా పెరుగుతున్నప్పుడు దానికి నిష్పత్తి ప్రకారం పెంచాలి. లేదు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది లేరు, వాళ్ళు ఎన్ని ప్రయోజనాలు పొందుతున్నారు, వారికి నిజంగా ఈ స్థాయిలో కూడా రిజర్వేషన్లు కావాలా లేదా అనే చర్చ జరగాలంటే అది సెన్సెస్ కావాలి. అది కూడా దాని ప్రాధాన్యత దానికి ఉంది. కానీ దానికి మహిళా రిజర్వేషన్కి ఏమీ లింక్ లేదు. కాబట్టి స్థానాలు పెంచడానికి మహిళా రిజర్వేషన్కి లింక్ లేదు. మహిళా రిజర్వేషన్ స్థానాలు తక్కువ ఉన్నప్పుడు పెట్టచ్చు, ఎక్కువ ఉన్నప్పుడు పెట్టచ్చు, ఎప్పుడైనా పెట్టచ్చు. దానికోసం స్థానాల సంఖ్య పెరిగిందాకా అక్కర్లేదు, సెన్సెస్ పూర్తయిందాకా అక్కర్లేదు, లేదా డిలిమిటేషన్ పూర్తయిందాకా అక్కర్లేదు. కాబట్టి మహిళా రిజర్వేషన్ ఏ మాత్రం లింక్ లేని దాన్ని బీజేపీ వాళ్ళు కృత్రిమంగా లింక్ పెట్టారు అనేది ఈ రోజున్న ప్రధానమైన సమస్య. ఇంకో ప్రశ్న వచ్చిందండి. ఈ పొలిటికల్ డీకాలనైజేషన్ అనే మాట ఉపయోగిస్తున్నారు, దాని గురించి వివరిస్తారా? పొలిటికల్ కాలనైజేషన్ అంటే ఇప్పుడు బీజేపీ అటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి విమర్శ. పొలిటికల్ కాలనైజేషన్ అంటే భారతదేశంలో సుమారు 45% మంది హిందీ మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతంలోనే జనాభా పెరుగుతూ ఉంది. వారి సంఖ్య బాగా పెరిగిపోయి జనాభా నిష్పత్తి ప్రాతిపదిక మీద సీట్లు కేటాయిస్తే దాదాపు ఈ హిందీ ప్రాంత రాష్ట్రాల నుంచే అత్యధిక మంది పార్లమెంట్ సభ్యులు డిస్ప్రపోర్షనేట్గా గతం కన్నా నిష్పత్తి కన్నా చాలా భారీగా వారి స్థానాలు పెరిగిపోతాయి. 2/3 మెజారిటీ రావాలన్నా దక్షిణాది రాష్ట్రాల మీద ఇంకేమీ ఆధారపడాల్సిన అవసరం లేకుండానే 2/3 మెజారిటీ తెచ్చుకోవచ్చు. ఆ రకంగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆ నిర్ణయాలు దేశం మొత్తం మీద రుద్దొచ్చు. ఆ రకంగా అది ఒక రాజకీయ ఆధిపత్యం రూపంలోకి అది మారుతుంది అని చెప్పేసి దాని యొక్క సారాంశం. అంత దూరం పోకూడదనేది ప్రతిపక్షాల యొక్క, ముఖ్యంగా వామపక్షాల యొక్క అభిప్రాయం. దుందుడుగ్గా ఈరోజు బీజేపీ ఆ పని చేస్తే ఈ దేశ సమైక్యతకి అది ద్రోహం చేసినట్టు అవుతుంది. అదే చేయదనేం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఫ్యాసిస్ట్ లక్షణాలు ఉన్న సంస్థ. ఆ ఆర్ఎస్ఎస్ ప్రాతిపదిక మీదనే ఈరోజు బీజేపీ నడుస్తూ ఉంది. కాబట్టి హిట్లర్, ముస్సోలిని వారు ఏ రకంగా ఫ్యాసిస్టు పద్ధతులు అట్లా ఆ దేశాలు నడిపారో అటువంటి ఆలోచనలు ఉన్న సంస్థలు ఇవి. కాబట్టి ఆ పేరుతోటి హిందూ
ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ పేరుతోటి ఇవన్నీ బుల్డేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి రాజకీయ కాలనైజేషన్, పొలిటికల్ కాలనైజేషన్ అని చెప్పేసి మాట అర్థం అది. అయితే ఆ స్థాయి భారతదేశంలో భారతదేశం ఆ స్థాయికి బీజేపీ తీసుకెళ్ళడానికి ప్రజలు అంగీకరిస్తారని అనుకోవడం లేదు. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టినప్పుడే దేశ ప్రజల యొక్క చైతన్యం మనం చూస్తున్నాం. ఇంకా అంతకన్నా తీవ్రమైన స్థాయిలో బీజేపీ పోతే దేశం అంతా నిలబడుతుంది. స్వాతంత్ర పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టి అందరం సమైక్యంగా ముందు తిరుగుబాటు చేసి హిందీ కానీ, దక్షిణం కానీ, తూర్పు కానీ, పడమలు కానీ ఆ తేడాలు లేకుండా పోరాడిన దేశం ఈరోజు అట్లాంటి పద్ధతిలో వైపుకి దేశాన్ని తీసుకొస్తామంటే ప్రజలు అంగీకరించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను.